నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. బీసీ రిజర్వేషన్ల ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఉద్యోగాల్లో, విద్యలో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ విజయం ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రవర్ణ కులానికి చెందినప్పటికీ కూడా ఆయన బీసీలపై ఇంత చిత్తశుద్ధితో ఉండడము గొప్పతనం అని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ మాకు అర్థం అవ్వట్లేదు, కల్వకుంట్ల కవిత ఇది మా విజయం అని చెప్పేసి ఆమె సంబరాలు చేసుకుంటుంది, రంగులు పూసుకుంటుంది. బీఆర్ఎస్ స్టాండ్ ఏమో వేరుంది, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్కి సంబంధించి. కల్వకుంట్ల కవితనేమో ఇది మేము ఒకరోజు ధర్నా చేసినందుకే దీన్ని ముందుకు తీసుకొచ్చినారు. బీసీ పైన, ముఖ్యంగా బీసీల పైన ఈ విధంగా ప్రేమ వస్తుంది. అసలు ఆమె తెలుసుకోవాలి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆమె గుర్తుకు రాలేదా, ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు కల్వకుంట్ల కవిత జైల్లో ఉంది. అసలు ఈ బీసీలకు విద్యలో, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తీసుకొచ్చే క్రమంలో మేము ప్రకటించేటప్పుడు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఆమె జైల్లో ఉంది. మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆమోదింపజేస్తుంది, రాష్ట్రపతికి పంపించడం జరిగింది. కానీ ఇది ఆమె విజయం అని ఏ విధంగా చెప్పుకుంటుంది అని కల్వకుంట్ల కవితను ఉద్దేశించి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేయడం జరిగింది. చాలా మంది బీసీలు కూడా ఈ విధంగానే కామెంట్ చేస్తున్నారు. అసలు కవిత ఎందుకు సంబరాలు జరుపుకుంటుంది? ఆమె ఖాతాలో ఎందుకు ఈ విధంగా ఈ క్రెడిట్ ని దొబ్బాలనుకుంటుంది? ఆమె బీసీల ఉద్యమం, బీసీల సమావేశం పెడుతుంది, బీసీలకు 42% కేంద్రం ఆమోదించాలని ఒక్కరోజు నిరసన ఏమో చేసింది. దానికి భయపడి ఆమెను చూసే ఈ 42% సక్సెస్ అయిందా అనే విధంగా కవిత వ్యవహరిస్తుంది. అసలు ఆమె జైల్లో ఉంది. ఈ బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చినప్పుడు ఆమె ఎలా దీనికి కృషి చేసినట్టు, ఆమె ఖాతాలో ఎందుకు ఈ సక్సెస్ ని వేసుకుంటుందని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మిగతా వాళ్ళంటారు. కొద్దిగా మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. కవిత అయితే ఈ విషయంలో బాగా ట్రోల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి కేంద్రానికి పంపించినారు. కేంద్రం ఆమోదిస్తుందా లేదా, మళ్ళీ వెనుకకు పంపిస్తుందా? వెనుకకు పంపిస్తే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ ఏం చేస్తాడు? ఒకవేళ ఆయన రిజెక్ట్ చేస్తూ ఆమోద ముద్ర కాకుండా రిజెక్షన్ ముద్ర వేస్తే అది బీజేపీ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. బీజేపీ 42% రిజర్వేషన్లను కావాలని తిరస్కరించింది. బీజేపీకి ప్రేమ లేదు బీసీల పైన అనే విధంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ సక్సెస్ ని కవిత తన ఖాతాలో వేసుకోవడం తప్పు అని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే అనడం జరిగింది.